శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. ఇది శుక్లపక్షం ద్వాదశి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 1 గంట 58 నిమిషాల వరకు. శుక్లపక్షం త్రయోదశి జూలై 26వ తేదీ 1 గంట 58 నిమిషాల నుండి జూలై 27వ తేదీ 4 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ జూలై 25వ తేదీ 4 గంటల 36 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 7 గంటల 34 నిమిషాల వరకు. మూల జూలై 26వ తేదీ 7 గంటల 34 నిమిషాల నుండి జూలై 27వ తేదీ 10 గంటల 28 నిమిషాల వరకు. కరణం బాలవ జూలై 26వ తేదీ 12 గంటల 46 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 1 గంట 58 నిమిషాల వరకు. కౌలవ జూలై 26వ తేదీ 1 గంట 58 నిమిషాల నుండి జూలై 27వ తేదీ 3 గంటల 8 నిమిషాల వరకు. తైతుల జూలై 27వ తేదీ 3 గంటల 8 నిమిషాల నుండి జూలై 27వ తేదీ 4 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 3 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషం వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 21 నిమిషం నుండి 5 గంటల 9 నిమిషం వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5 గంటల 11 నిమిషాల నుండి 6 గంటల 47 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. గూలిక సాయంత్రం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల నుండి 5 గంటల 56 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరము శ్రావణము 4 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు మరింత కష్టంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ హక్కులకు సంబంధించి కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కొంత అలసట, కొంత బాధను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ పనిలో కొంత ఆలస్యం ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబం, స్నేహితులతో కూడా కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ భాగస్వామితో కూడా కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉపాధ్యాయులు లేదా సీనియర్ల నుండి ఆశీస్సులు పొందాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నట్టయితే ఈ రోజు మీ సంబంధం నిర్ధారించబడుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఇది మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఈ రోజు మీ కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇది మీ జీవితాన్ని ఆర్థికంగా మెరుగుపరుస్తుంది. ఈ రోజు విద్యార్థులు చాలా మంచి రోజు అవుతుంది. మీకు ఎక్కువ సమయం పరిశోధన పనిలో గడుపుతారు. ఇది మీ జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ సమస్యలను, పరిష్కారాలను కనుగొనడానికి చాలా సమయం పట్టొచ్చు. మీరు ఓపికగా, పట్టుదలతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు కొన్ని విషయాల్లో గందరగోళంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. అలాగే మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించాలి.
మీ వ్యాపారం లేదా పని ద్వారా మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అనంతరం ప్రయత్నం చేయాలి. మీరు మీ జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీపై నమ్మకం ఉంచుకోవాలి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ చాలీస పారాయణం చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు చేసే పనిలో విజయం కారణంగా మీకు చాలా గౌరవం లభిస్తుంది. మీ అద్భుతమైన పనితీరు గుర్తింపు లభిస్తుంది. మీ హక్కులను సంబంధించి మీకు ఎటువంటి వివాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవడంలో మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి, వారితో చాలా ఆనందం పంచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీతో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి మీరు సరైన మొత్తంలో ఆహారం తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. సింహ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో వివాదాలను నివారించవచ్చు. కోపం మీ పనిని పాడు చేస్తుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మానసికంగా బలంగా ఉండాలి. మీ ఇష్టమైన అభిరుచికి కొంత సమయం కేటాయించాలి. విద్యార్థులు ఈ రోజు చదువు నుండి విరామం తీసుకోవాలి. మీకు ఇష్టమైన సంగీత వాయిద్యం వాయించడానికి సమయం పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. ఈ రోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీరు మీ కుటుంబ వివాదాలను నివారించవచ్చు. కానీ మీ కోపాన్ని నియంత్రించుకోండి, లేకపోతే మీ పని చెడిపోవచ్చు. మరోవైపు మీ ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీకు నచ్చిన అభిరుచిలో కొంత సమయం గడపడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు ఈ రోజు చదువు నుండి కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ కృష్ణుడికి వెన్న మిఠాయిను సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తాము పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ రోజు ఎవరిని నమ్మకూడదు. మీరు మీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా బాధ్యతాయుతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో వివాదాలను నివారించవచ్చు. కోపం మీ పనిని పాడు చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీరు మానసికంగా బలంగా ఉండి మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలి. మీకు ఇష్టమైన అభిరుచుల్లో కొంత సమయం గడపడానికి కూడా సమయం లభిస్తుంది. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరగొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ రోజు మీ పని విషయంలో కొంత కష్టంగా ఉంటుంది. వివాహితులకు ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలి. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఈ రోజు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
ధనస్సు రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు, కానీ ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో వివాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది. ఈ రోజు మీ ఖర్చులపై నిఘా ఉంచాలి, ఎందుకంటే మీ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా మీ మానసికం బలంగా ఉండాలి. మీకు ఇష్టమైన అభిరుచిని కొనసాగించడంలో కొంత సమయం గడపడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు ఈ రోజు చదువు నుండి విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదవారికి బియ్యం దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ సంపాదనను పెంచుకోవడానికి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేయాలి. ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ జీవితంలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి సమయం కేటాయించాలి. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. ఇది మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ రోజు మీ మనస్సు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. మీ పరిణామాలను బలోపేతం చేయడానికి సరైన సమయంలో మీ సంభాషణను ఉపయోగించుకోవాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందొచ్చు. మీ కోరిక మేరకు ఖర్చులు చేయగలుగుతారు. మీ సంపాదనను ఖర్చు చేయడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని కూడా బలంగా ఉంచుతుంది. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. మీ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కొత్త చర్యలు తీసుకుంటారు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మీ కృషి ప్రయత్నాలను ఫలించే అవకాశం ఉంది. మీ బంధువులతో మంచి సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ భాషను నియంత్రించుకోవాలి. మీ అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా వ్యక్తపరచాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. తద్వారా మీకు ఎటువంటి అనవసరమైన చింతలు ఉండవు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపొచ్చు. మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ చుట్టూ జరిగే సంఘటనలను జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.